సార్కి చాలా ప్రియ శిష్యుడు. వారు వచ్చి ఒక్క ఒక్క నిమిషంలో మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమం డాక్టర్ కేవి రమణాచారి గారి జన్మదిన వేడుకల సందర్భంగా సప్త కళాకారులకు ప్రతీకగా ప్రముఖ సప్త కళాకారులకు ఘన సత్కారం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారిని ముఖ్యంగా అభినందిస్తూ, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో సప్త కళాకారులకు సన్మానించుకోవడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి అది కూడా గౌరవనీయులు డాక్టర్ కేవి రమణాచారి గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, అందులో నేను పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ కేవి రమణాచారి గారికి నమస్కరిస్తూ, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ పుంజల అలేఖ్య మేడం గారికి నమస్కరిస్తూ, బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపాణి శర్మ గారికి నమస్కరిస్తూ, సప్త కళాకారులకు ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలను తెలియజేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకొనేసి మీతోని క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఏమనగా అంటే, నా గురించి ఈ వేదిక ద్వారా పరిచయం చేసుకోవాలంటే, నా పేరు భరత్ సంగం అండి. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నాము. సో ఈ సంస్థ చేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే, సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, స్థానిక వ్యాపారాలను కాపాడుకుంటూ, స్వతంత్ర పరుల ఆశయాలకు అనుకూలంగా నడుస్తున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO. సో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భారతదేశానికి వెనుముకైనటువంటి వ్యవసాయ రంగం తర్వాత కళారంగమే ప్రధాన భూమిక పోషిస్తుందనేది నమ్మకంతో ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే, ఈ యొక్క జాతీయ సంగీత కళాకారులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో సప్త కళాకారులకు, అది కూడా ఒక పవిత్రమైన వ్యక్తి డాక్టర్ కేవి రమణాచారి గారి జన్మదిన వేడుకల సందర్భంగా వాళ్ళకి ఘన సత్కారం చేస్తున్నారు జాతీయ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో. సో ఈ యొక్క కార్యక్రమంలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, కళారంగంలో సార్ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సభలో నాకు తెలిసి చాలా చిన్నవాణ్ణి, మీ అందరికీ కూడా తెలుసు సార్ యొక్క క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అండ్ ఆ యొక్క కార్యక్రమాలకు సార్ ఎంతగా కష్టపడతారు అనే విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. కానీ ఇప్పుడు మైక్ ముందు ఉన్నాను కాబట్టి ఒక విషయాన్ని మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎప్పుడు నేను సార్ని అడిగేవాను అనమాట, సార్ ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు వర్క్ చేశారు కదా సార్, అది అందరితో మొప్పి పొందడం అంటే అది చాలా అరుదు. సో ఇది మీరు ఎలా సాధించారు అంటే సార్ని అడగడం జరిగింది. సో సార్ చాలా సింపుల్ గా ఒకసారి ఒక విషయం నాకు చెప్పారనమాట. ఏం లేదు భరత్, ఎప్పుడైనా కానీ కూడా మనము ఒకరికి మంచి కోరుకుంటే వాళ్ళ మంచితనం గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, వాళ్ళ మంచి అంతా కూడా మనం మైక్లో చెప్పాలి. వాళ్ళు ఏదన్నా చెడుగా వెళ్తున్నారు, లేదంటే ఏదన్నా చెడు జరుగుతుందని అంటే మనం చెడు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే వాళ్ళ చెవులో చెప్పాలి. తద్వారా ఏంటంటే వాళ్ళు మార్చుకుంటారు. అండ్ దాని ద్వారా ఏమైపోతుందంటే ఒక మంచి సలహా మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో అలా నా యొక్క కెరియర్ మొత్తము అలా సాగింది ముఖ్యమంత్రుల దగ్గర అనేసి సార్ చెప్పడం, అది ఎంతో విలువ అనిపించింది. సో ఈ సభ ద్వారా నేను తెలపాలనుకుంటుంది ఏంటంటే, ఈ యొక్క విషయాన్ని మీ అందరు కూడా ఈ యొక్క విషయాన్ని పాటిస్తే ఏంటంటే, మన యొక్క విలువలను కాపాడుకోవడం అంటే, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనుకుంటే సార్ మార్గంలో నడిచి అందరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేసి ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనిస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే కళ ఉన్న కళాకారులు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక దక్కేంత వరకు వాళ్ళ యొక్క కళలను ప్రదర్శించాలనే కోరిక కలగానే ఉండకుండా ఉండాలంటే అలాంటి వాళ్ళు
సార్ యొక్క నిలయమే ఒక కార్యాలయంగా మార్చారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు సార్. ప్రతిరోజు 9:30 నుంచి 11 దాకా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకునేసి వాళ్ళకి ఎలా వీలైతే అలా వాళ్ళకి సహకారం అందించాలనేసి సార్ చేస్తున్నటువంటి ప్రయత్నం. సో తన ఇల్లే ఒక మినీ రవీంద్ర భారతి అని అంటాను. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న మాటని మీకు వ్యక్తపరుస్తున్నాను. సో సభలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కరిస్తూ, ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అదృష్టాన్ని కలిగించినటువంటి జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు మరియు వారి యొక్క కార్యనిర్వాహక సభ్యులు అంటే కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలనేసి పూజ్యులు గౌరవనీయులు డాక్టర్ కేవి రమణాచారి గారికి మనసారా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్ సంఘం.